అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన చైతన్య యూత్ సభ్యులు. 2వ డివిజన్ వంగపాడు నగరంలో బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 4వ డివిజన్ కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ హాజరయ్యారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా 2వ డివిజన్ వంగపహాడ్ నగరంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద నిర్వహించిన వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి చైతన్య యూత్ ప్రెసిడెంట్ దోమ కిరణ్, బొక్క ప్రవీణ్, పిఎస్సిఎస్ చైర్మన్ మెరుగు రాజేష్ గౌడ్, గ్రంథాలయ డైరెక్టర్ సంద్రాల మధు, గ్రామ పార్టీ అధ్యక్షులు చింతం శ్రీను కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. पटेल फोटो सही किंद का बस స్వతంత్ర సమరయోధుడు, భారతదేశ రాజ్యాంగ నిర్మాత, దళిత బీసీ వర్గాల అభ్యున్నతికి తన శక్తి వంచన లేకుండా కృషి చేసినటువంటి మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వంగపాడు గ్రామంలో చైతన్య యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మరి 4వ డివిజన్ కార్పొరేటర్ గారు అశోక్ గారు, పిఎస్సిఏ చైర్మన్ రాజేష్ గారు, 2వ డివిజన్ అధ్యక్షుడు గంగ కుమార్ గారు, చింతం శ్రీను గారు, సాధు కుమారస్వామి గారు, భాస్కర్ గారు, మరియు రాజయ్య గారు, రఘుపతి రెడ్డి గారు, గ్రామస్ అందరూ కూడా అన్ని కులాల వర్గాలకు మరి అంబేద్కర్ ఫలాలు అందిన సందర్భంగా అన్ని కులాలు కలిసి ఈరోజు వంగపాడు గ్రామంలో అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛా స్వతంత్రాలు భక్తులంటే అది కేవలం భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తితోనే ఈరోజు ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అంబేద్కర్ ఆశయాలందరూ కూడా ప్రతి ఒక్కరు కొనసాగించాలని కోరుకుంటూ జై భీమ్. ఈరోజు 66వ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా చైతన్య యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన 4వ డివిజన్ కార్పొరేటర్ అశోక్ అన్న గారికి మరియు పిఎస్సిఎస్ చైర్మన్ మెరుగు రాజేష్ గౌడ్ గారికి మరియు గ్రంథాలయ ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాం అంబేద్కర్ మన రాజ్యాంగ నిర్మాణంలో ఎంత కీలకమైన పాత్ర పోషించిందో మనందరికీ తెలుసు. అణగారిన వర్గాల కోసం మరియు దళితులలో ఉన్నటువంటి అంటరానితనాన్ని రూపుమాపడంలో ఆయన యొక్క కృషి అనిర్వచనీయం. ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక మెట్టుగా ఉన్నాయి. అంబేద్కర్ యొక్క ఆశయాలను అందరం పాటించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి
66వ వర్ధంతి సందర్భంగా మన 2వ డివిజన్ వంగపాడులో జరిగే కార్యక్రమానికి మన పక్కనే ఉన్న మన 4వ డివిజన్ కార్పొరేటర్ అన్న పొంగు అశోక్ యాదవ్ గారికి మరియు స్థానికులు రమేష్ గారి సహకారంతో మన ఒక 4 సంవత్సరాల క్రితం మన బస్టాండ్లో చైతన్య యూత్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకొచ్చి మన గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని మంచి ఉపకరణంలో గతంలో ఎమ్మెల్యే ఆరు రమేష్ గారి తర్వాత మాజీ కార్పొరేటర్ బాలు కల్పన సింగ్ గారి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఉన్న భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల స్ఫూర్తి కోసం ఈరోజు ప్రతి ఒక్కరూ పదవిలో కావచ్చు, ఉద్యోగాలలో కావచ్చు, స్థానికతల విషయంలో కావచ్చు, ఏ విషయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాలు పట్టుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పటికీ కూడా పౌరులందరూ కూడా భారతదేశ పౌరులందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సూచనల మేరకు, రాజ్యాంగ పద్ధతుల మేరకు ఉద్యోగాల్లో కానీ లేదా పదవులలో కానీ అనుభవిస్తున్నారంటే ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి శిక్షనే. దానివల్ల కూడా అందరికీ మంచి అనేది జరుగుతుంది. కావున ఇలాగే స్థానిక భారతదేశ పౌరులందరూ కూడా అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేయాలని సెలవు తీసుకుంటారు. ఈరోజు అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా 2వ డివిజన్ నందు అంబేద్కర్ యొక్క విగ్రహానికి పూలమాలకు చేసినటువంటి పిఎస్సిఎస్ చైర్మన్ మహేష్ గౌడ్ కానీ, గ్రంథాల డైరెక్టర్ మధు కానీ, మన కుమారసుంతంలో తమ్ముడు చెప్పినట్టు దళితులు అంటే అంటరాని వారని చెప్పి వెనకట ఉండేది. దాన్ని రూపమాపి అంటటువంటి ఆస్కారం, ఒక అర్హత మన అంబేద్కర్కి జరిగిందని చెప్పుకోవచ్చు. మన యొక్క బీసీ కులాలు ఎన్నో వర్గాలు, ఎన్నో కులాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళందరికీ ఈ పొలిటికల్గా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, రాజ్యాంగంలో ప్రతి ఒక్క దాంట్లో సమానత్వమైన హక్కు కలగాలని చెప్పి రాజ్యాంగం సృష్టించారు. అదే అంబేద్కర్ ఆశయాలను మనందరం ఈ ఒక్కరోజునే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలి సత్కరించడమే కాకుండా మనము ఎల్లకాలము తన యొక్క ఆశయాలను ముందు నడిపించుకుంటూ, తన యొక్క ఆశయాలను కోరుకుంటూ, మన యొక్క ప్రజలను సమానత్వంగా చూసుకుంటూ అందరినీ అదే భావన చేయాలని చెప్పి ఈరోజు నేను నా సొంత అభిప్రాయం తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్.